హర హర మహాదేవ శంభో శంకర. కార్తీకం లాస్ట్ రోజు కదా, ఈరోజే మా అరుణాచల ప్రయాణం కూడా అమావాస్యకి. నిజానికి నాకు 365 రోజులు కార్తీక మాసమే, ఎందుకంటే రెగ్యులర్గా స్వామి అభిషేకాలు, ఇంకా గడపలకి పూజలు ఇలానే ఉంటుంది రొటీన్గా నాకు. ఇది గౌరీదేవి సెట్. ప్రతి శుక్రవారం ఇట్లా పసుపు కుంకాలతో అమ్మవారిని పూజిస్తే మంచి మాంగళ్య బలం, అలానే శుభప్రదం కూడా. అలాగే మనం నిత్యం చేసే గడప పూజలు కూడా సాక్షాత్తు లక్ష్మీ అమ్మకి నేరుగా చెందుతాయి అన్నమాట. లక్ష్మీ అమ్మ పద్మం మీద కూర్చుంటుంది కదా, అంత కంఫర్ట్ లైఫ్ని ఇస్తుంది మనకి కూడా అమ్మవారిని రోజు పూజించడం వల్ల. ఏ పండగలకో మంగళవారాలో శుక్రవారాలో కాకుండా నిత్యం ఇలా గడపల్ని పూజించుకుంటే లక్ష్మీ అమ్మ కటాక్షం మెండుగా ఉంటుంది మన మీద. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగటము, ఏది స్టేబుల్గా లేకపోవటం చాలా విసుగ్గా ఉందా? అయితే ఇప్పుడు మీకు ఒక చిన్ని స్టోరీ చెప్తాను నేను. ఒక అడవిలో నిగనిగలాడే ఒక పచ్చని చెట్టు. ఒకరోజు అనుకోకుండా గాలి దుమారం వస్తుంది. ఆ గాలి దుమారానికి ఆకులన్నీ కదిలిపోతూ ఉంటాయి. అందులో ఒక ఆకు భగవంతునికి ఇలా దండం పెట్టుకుంటుంది, నన్ను ఈ చెట్టునే ఉండేటట్లు చూడు తండ్రి అని. కానీ ఆ గాలి దుమారానికి అక్కడున్న ఆకులు కొన్ని రాలి పడిపోతాయి. ఆ రాలిన ఆకుల్లో ఈ ఆకు కూడా ఒకటి. అలా గాలికి ఎగురుకుంటూ ఆకాశంలో కొంత ఎత్తుకి వెళ్ళిపోయింది అనమాట. అంత ఎత్తు నుంచి కింద ప్రపంచాన్ని చూసి ఆహా ఎంత బాగుంది అని మరలా దేవుడికి దండం పెట్టుకునిద్ది, నన్ను ఇక్కడే ఉంచు, ఇక్కడ చాలా బాగుంది అని. కొంతసేపు నాకు ఆ గాలి దుమారం ఆగిపోయినాక ఆకు అక్కడి నుంచి నేల మీద పడిపోతుంది. అలా నేలను చేరి నాకు ఇంక చాలు తండ్రి, నేను అలసిపోయాను, ఇంక ఇక్కడే ఉంటాను నేనని దండం పెట్టుకుంటుంది. ఇంకా దండం పెట్టుకొని ఏం చేస్తుంది, ఆల్రెడీ రాలిపోయిన ఆకు 2 రోజులు పోతే మట్టిలో కలిసిపోతుంది కదా అనుకుంటున్నారా? తొందరపడకండి, ఇక్కడి నుంచే అస్సలు కథ మొదలైద్ది. అప్పుడే ఒక నిరుపేద పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ, రేపు మా టీచర్ పుట్టినరోజు, నా దగ్గరేమో డబ్బులు లేవు గిఫ్ట్ ఇవ్వటానికి అనుకుంటా తన చూపు ఆకు మీద పడిద్ది. వెంటనే ఆకుని తీసుకొని ఇంటికి వెళ్ళి క్లీన్ చేసి దాని మీద సింధూరంతో శ్రీరామ అని రాసి తన టీచర్కి నెక్స్ట్ డే ఇచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పి కాళ్ళకి నమస్కరించుకుంటాడు. ఆ గిఫ్ట్ని చూసిన టీచర్ తనకి చాలా నచ్చి ఫ్రేమ్ కట్టించి తన పూజ గదిలో రాముల వారి పాదాల దగ్గర ఉంచుతాడు. కొంతసేపటి కిందే ఆకు లైఫ్ అయిపోయింది అనుకున్నాం కదా, కానీ ఇప్పుడు అది ఎక్కడ చోటు సంపాదించుకుందో విన్నాం కదా. మన లైఫ్ కూడా ఈ ఆకు లాంటిదే. మనకి ఏదైనా ఒక పని జరగకపోయినా, మనం అనుకున్నది దక్కకపోయినా మన లైఫ్ అయిపోయిందని అస్సలు అనుకోకూడదు. మనల్ని ఎక్కడికి చేరిస్తే బాగుంటామో అది ఎప్పుడు ఇవ్వాలో ఆ దేవుడికి తెలియదంటారా? జై శ్రీరామ్. హర హర మహాదేవ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.